పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి ఎన్ఐఏ కీలక ఆధారం సంపాదించింది. సూసైడ్ బాంబర్ ఆదిల్ అహ్మద్ వాడిన కారు ఓనర్ను ఫోరెన్సిక్ ఆటోమొబైల్ నిపుణుల సాయంతో ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. సిఆర్పీఎఫ్ కాన్వాయ్ పై దాడి చేసేందుకు టెర్రరిస్ట్ ఆదిల్ మారుతి ఎకో కారు వాడినట్లు తేల్చారు. ఈ వాహనాన్ని 2011లో అనంతనాగ్ జిల్లాకు చెందిన మహమ్మద్ జలీల్ అహ్మద్ కొనుగోలు చేశాడు. తర్వాత 7గురి చేతులు మారింది. చివరగా ఈ కారును ఉగ్రదాడి కోసమే ఈ నెల 2న సజ్జద్ భట్ అనే యువకుడు కొన్నట్లు తెలుస్తోంది. కారు ఓనర్ సజ్జద్ను గాలిస్తూ అనంతనాగ్ జిల్లా బిజ్బెహారాలోని అతని ఇంటికి ఎన్ఐఏ బృందం వెళ్లింది. కానీ కొంతకాలంగా అతను అక్కడ ఉండడం లేదని నిర్ధారించారు. సజ్జద్ కూడా జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థలో చేరి ఉంటాడని ఎన్ఐఏ అనుమానిస్తోంది.